జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచపడ్డాడు. బలం తక్కువగా ఉన్నది. చాలా ఇబ్బందికరంగా ఉండబోతుంది. హెల్త్ పరంగా అవమానాలంటూ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బుధుడు మీనరాశిలో నీచపడ్డాడు. బలం తక్కువగా ఉన్నది. అలాంటి బుధుడు మీ లగ్నంలోకి రాబోతున్నారు 7వ తారీఖు నుంచి. దాని మూలంగా బుద్ధి బలం అనేది పెరగబోతోంది. బిజినెస్లో మంచి లాభాలంటూ చూస్తారు. ఉన్నట్టుండిగా మీకు లాభాలు వస్తాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. 2వ స్థానంలో గురువు ఉన్నారు. గురు బలం అనేది అధికంగా ఉన్నది ఈ వారం అనేది. కానీ 14వ తారీఖు నుంచి గురువు మారబోతున్నారు. గురు బలం అనేది తగ్గబోతోంది. మరియు ఏలినాటి శని మీకు ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వారాంతం నుంచి కొంచెం ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా, ధన పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. లగ్నంలో బుధుడు సూర్యుడు ఉన్నారు కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా మీకు ధనపరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి ఈ వారంలో. ఏవైనా సరే ఇంపార్టెంట్ పనులు ఉంటే కనుక ఈ వారాంతంలో అవి చెయ్యండి. మీకు సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక అసలు ఈ వారం అనుకూలంగా లేదు. మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారాంతంలో ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. వృధా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు చంద్రశేఖర అష్టకం చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు అస్సలు లేవు. అప్పు ఇవ్వకండి. శత్రుత్వాన్ని తెచ్చుకోకండి. మేషరాశి వారికి ఏలినాటి శని ఉన్నది కాబట్టి కుదిరితే కనుక ఈ శనివారం రోజున మీరు శనికి తైలాభిషేకం చేయించండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.